సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాలు వింటున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో ఉపవాసంతో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రతి నెల 2వ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్, రేపు వచ్చే ఆదివారం కమ్యూనియన్ సర్వీస్. రావాలని ఆశపడిన వాళ్లకు ప్రభు సంస్కారాధనలో పాల్గొందాలి ఆశపడిన వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా శుద్ధీకరణ కూటం ఉంటుంది. ప్రత్యేకంగా రేపు పునరుద్ధానపు ఆరాధనలో బహు చక్కటి వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. ఫస్ట్ సెషన్లో పనిచేసే చేతులు, ప్రార్థించే మోకాళ్ళు, ఇవే నీ విజయ సాధనాలు. ప్రైజ్ గాడ్. విన్నారా? పనిచేసే చేతులు, ప్రార్థించే మోకాళ్ళు, ఇవే నీ విజయ సాధనాలు. నెహెమ్యా గ్రంథంలో నుంచి. 2వ సెషన్లో క్రైస్తవ జీవితం మైదానంలో క్రీడాకారుని జీవితం వంటిది కానీ, ప్రేక్షకుడు, కామెంటేటర్, కెమెరామెన్, అంపైర్ జీవితం లాంటిది కాదు. పోరాడు, గెలిచే వరకు పోరాడు. ఎప్పుడు ఎన్నడూ వినని ప్రత్యేకమైన వర్తమానాలు రేపు ఆదివారం దేవుడు సిద్ధపరిచారు. మీ స్థానిక మందిరాలకు వెళ్ళి అవకాశం దొరికినప్పుడు తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం. గత వారంలో మన యూట్యూబ్ ఛానల్లో 9వ తరగతి చదివే ఒక పాప చిన్న కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ ఒక రకంగా నా హృదయాన్ని బ్రద్దలు చేసింది అనే మాట కూడా ఓ రకంగా చిన్న మాటే. ఆ బాధను వ్యక్తపరచడానికి ఏ పదం సరిపోద్దో నాకు అర్థం కాల. ఒక చిన్న పాప, 9వ తరగతి చదివే పాప. ఎంత ఉంటుంది 9వ తరగతి అంటే? 15 సంవత్సరాలు ఇంచుమించు. ఆ పాప ఏమని కామెంట్ పెట్టింది అంటే, ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థనా సహాయం కోరుకుంది. దేని కొరకు ప్రార్థనా సహాయం కోరుకుంది? అయ్యా, ప్రతిరోజు మా ఇంట్లో నెమ్మది లేదు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా నాన్న కోసం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ అట్లే ఉన్నాడు. ఈరోజు విరిగిన హృదయంతో మీకు చెబుతున్నాను, మా నాన్న చనిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు. ఏమని ప్రార్థన సహాయం కోరుకుంది? మా నాన్న చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు. కడుపును పుట్టిన కూతురు ఎలాంటి ప్రార్థన సహాయం కోరటమా? మీరు ఎరుగుదురు, ప్రతి ఆడబిడ్డ మొట్టమొదటి క్రష్ తండ్రినట. ఆడబిడ్డ ఊహ వచ్చినప్పటి నుంచి తను మొట్టమొదటి ప్రేమించేది తండ్రినే ప్రేమిస్తుందట. తండ్రి కూడా అంతే. తండ్రి యొక్క మొదటి యువరాణి క్వీన్ కుమార్తెనట. అంటే తండ్రి కుమార్తెల బంధం ఇంత గొప్పది కదా. అంత గొప్పగా ఉండాల్సిన బంధంలో 15 సంవత్సరాల పసిబిడ్డ, చిన్నమ్మాయి, మా నాన్న చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అందంటే, అలాగని ఆ అమ్మాయి పంపించిన ప్రార్థన రిక్వెస్ట్ నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఆ తండ్రి ద్వారా ఎంత విసిగిపోయి ఉంటుందో వివరాలు రాయలేదు, కానీ ఆ తండ్రి తాగుబోతో, తిరుగుబోతో, కుటుంబంలో అలజడి కలగటానికి ఎంత భయంకరంగా కారకుడయ్యాడో అది నేను ఎరగను. కానీ కడుపున పుట్టిన కూతురు మా నాన్న చనిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అందంటే
ఎంత గుండెలు పిండే మాటో ఒకసారి ఆలోచించండి. నిజమే ఐలారా, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన పిల్లలు అనే మాట వింటాం కదా. నిజమే, కొన్ని కుటుంబాల్లో పిల్లలు, తప్పిపోయిన పిల్లలు ఉన్నారు, లేరు అని నేను అనను. కానీ ఈ కడవరి దినాల్లో తప్పిపోయిన పిల్లల కంటే తప్పిపోయిన తల్లిదండ్రులే ఎక్కువ, దారి తప్పిపోయిన తల్లిదండ్రులే ఎక్కువ. అసలు ఒక ఆయన అంటాడు, తల్లి తండ్రి అనే పేరుకు తగిన వాళ్ళు ఎవరో తెలుసా? పియానో ఇంట్లో ఉన్నంత మాత్రాన పియోనిస్ట్ కాలేడు, తబలా ఉన్నంత మాత్రాన ఇంట్లో తబలిస్ట్ కాలేడు, ఇంట్లో పిల్లలు ఉన్నంత మాత్రాన వాళ్ళు తల్లిదండ్రులు కాలేరు. ఆ పిల్లలను సరైన రీతిలో వాళ్ళు పెంచగలిగితేనే తల్లి తండ్రి అనే పేరుకు తగిన వాళ్ళు అంటాడు ఆ భక్తుడు. గుండెలు పగిలిపోలేదా? ఏమన్నాడు? ఇంట్లో తబలా ఉన్నంత మాత్రాన తబలిస్ట్ గాడు, ఇంట్లో కీబోర్డ్ ఉన్నంత మాత్రాన కీబోర్డ్ ప్లేయర్ గాడు, ఇంట్లో ఫ్లూట్ ఉన్నంత మాత్రాన ఫ్లూటిస్ట్ గాడు, ఇంట్లో పియోనో ఉన్నంత మాత్రాన పియోనిస్ట్ గాడు. అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నంత మాత్రాన వాళ్ళు తల్లిదండ్రులు కారు. మరి ఎవరు తల్లిదండ్రులు? ఆ పిల్లల్ని సరిగ్గా పెంచగలిగితేనే వాళ్ళే తల్లి తండ్రి అనే పేరుకు యోగ్యులు. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ పెంపకం ఎలా ఉంది? మంచి తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచగలుగుతున్నారా? ఇక పిల్లల పెంపకాన్ని గురించి ఒక భక్తుడు భలే విచిత్రమైన మాట అంటారు. ఏమంటారు తెలుసా? ఈనాటి తల్లిదండ్రులకు మొక్కల పెంపకం తెలుసు, కుక్కల పెంపకం తెలుసు, కానీ పిల్లల పెంపకమే రాదు. అవసరమైతే పిల్లుల పెంపకం కూడా బాగానే వచ్చు. చూడండి ఈ మాటలు. కుక్కల పెంపకం వచ్చింది, మొక్కల పెంపకం వచ్చింది, పిల్లల పెంపకం రాలేదట. చివరికి పిల్లులను కూడా బాగానే పెంచగలుగుతున్నారట. వీటిని పెంచగలుగుతున్నారు, కానీ పిల్లల్ని పెంచే విషయంలో ఈనాటి తల్లిదండ్రులు ఓడిపోతున్న పరిస్థితి. అయిలరా, తల్లి తండ్రి ఎలా ఉండాలి? పేరెంటింగ్ ఎలా ఉండాలి? పేరెంటింగ్ మంచిగా ఉంటే అది పిల్లలకి ఏమవుతుంది? సామెతల గ్రంథంలో ఓ చక్కటి మాట, సామెతల గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. విన్నారా? తండ్రులే కుమారులకు అలంకారం. ఆ తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ఏమని చెప్పుకుంటాడు? మా నాన్న ముఖ్యమంత్రి. తండ్రి ప్రార్థనాపరుడు, కొడుకేం చెప్పుకుంటాడు? మా నాన్న ప్రార్థనాపరుడు. తండ్రి ఎంఆర్ఓ, కొడుకేం చెప్పుకుంటాడు? అతిశయంగా మా నాన్న ఎంఆర్ఓ. తండ్రి పరిశుద్ధుడు, పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడు, కొడుకేం చెప్పుకుంటాడు? మా నాన్న పవిత్ర ప్రవర్తన కలిగిన వాడు. తాగుబోతు తండ్రిని గూర్చి కొడుకు అతిశయంగా చెప్పుకోగలడా? గయ్యాలితనం కలిగిన తల్లిని గూర్చి కొడుకు అతిశయంగా చెప్పుకోగలడా? తిరుగుబోతు తండ్రి, అక్రమ సంబంధాలు బ్రతికే తల్లిని గూర్చి ఏ పిల్లలైనా అతిశయంగా చెప్పుకోగలరా? ఈ చిన్న బిడ్డ రాసిన మాట, మా నాన్న చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు. నాకు ఆ పదం ఉచ్చరించడానికి మనసు కూడా, ఆ పసి హృదయం ఎంత విసిగిపోయి ఉంటుంది. మీ నాన్న తాగుబోతటగా, మీ నాన్నకి 2 భార్యలట్టుగా, మీ అమ్మ దారి తప్పిపోయిందటగా, మీ నాన్న పలానా చోట త్రాగి ఒంటి మీద బట్ట లేకుండా రోడ్డు మీద పడిపోయాడు. ఈ వార్తలు విని ఈ బిడ్డ విసిగిపోయిందేమో. విన్నారా? యవన బిడ్డలారా, ఒకవేళ ఇది మా తల్లిదండ్రులకు చెందింది అని అనుకునేరుగాక, ఈనాటి యవనస్తులే రేపటి తల్లిదండ్రులు కదా. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లుగా నేటి పౌరులే రేపటి తల్లిదండ్రులు కదా. ఇది ప్రతి వ్యక్తికి వర్తించే వర్తమానం. పేరెంటింగ్ ఎలా ఉండాలి? ఎలాంటి పేరెంట్స్ పిల్లలకు కిరీటం లాంటి వాళ్ళు, అలంకారం లాంటి వాళ్ళు? పేరెంట్
PARENT, పేరెంట్. 6 అక్షరాలు కదా. P స్టాండ్స్ ఫర్, అందరూ గమనించండి, ప్రీస్ట్ బిఫోర్ గాడ్. ప్రీస్ట్ బిఫోర్ గాడ్. P స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్హుడ్. ప్రీస్ట్ అంటే యాజకుడు. అయిలరా, ఏ ఇంటికి నువ్వు యజమానుడివో యజమానుడే యాజకుడు కావాలి, యజమానురాలే యాజకురాలు కావాలి. ప్రతి తల్లి తండ్రి తన పిల్లల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించే యాజకులుగా బ్రతికేటువంటి వారిగా ఉండాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. బైబిల్లో తన కుటుంబం కొరకు యాజకత్వం చేసిన మొట్టమొదటి యాజకుడు ఒక ఆయన ఉన్నాడు. తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. తన కుటుంబం కోసం యాజకత్వం చేసిన ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. ఆయన పేరు ఎరిగితే రెఫరెన్స్ రాయండి. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? అతడు ప్రతి అరుణోదయమున లేచి 7 కుమారుల కొరకు 7 దహన బలులు అర్పించేవాడు. నిత్యము అలాగు చేయుచుండెను. అయ్యా, తండ్రి అంటే యజమానుడు మాత్రమే కాదు. కూర్చో అక్కడ, అటెళ్ళు. శాసనాలు జారీ చేసే యజమానుడు మాత్రమే కాదు. ఓ తండ్రి, నీ పిల్లలకు నువ్వు ఒక యాజకుడివి కావాలి. అంటే నీ పిల్లలకు మొదటి పాస్టర్ నువ్వే కావాలి, మొదటి పాస్టర్మ మీరే కావాలి. ఏ ఇంటిలో తల్లిదండ్రులు కుటుంబం కొరకు పిల్లల కొరకు యాజకత్వం చేస్తారో ఆ కుటుంబం కట్టబడే విధానమే వేరుగా ఉంటుంది. అయ్యా, తల్లి యాజకురాలని ఎక్కడ రాస్తుంది? విలాప వాక్యాల్లో మీరు చూస్తారు కదా. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఓ తండ్రి, పిల్లలకు ఆస్తి సంపాదించవటమే కాదయ్యా, ఓ తల్లి, పిల్లల కొరకు చక్కటి ఆహార పదార్థాలు సిద్ధపరచడమే కాదమ్మా, ఆ పిల్లల కొరకు నువ్వు యాజకురాలిగా, నీ భర్త యాజకుడైతే మీ ఇంటిలో నుంచి ఎప్పుడు పిల్లల నిమిత్తమై ప్రార్థన ధూపం బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ ప్రార్థన నీ పిల్లల చుట్టూత కంచెగా మారిపోతాయి. ప్రార్థనలో పెరిగిన పిల్లలను దుష్టుడు ముట్టడో, ఒకవేళ ముట్టాలని ప్రయత్నం చేసిన వాడి కోరల్లో నుంచి నీ ప్రార్థన విడిపించడం ప్రారంభిస్తాయి. చరిత్ర పుటల్లో తల్లి మోనిక తన కుమారుడు అగస్టిన్ కొరకు భయంకరంగా ఏడ్చేది. ఈ తల్లి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రక్క గదిలో వేసలను తీసుకొని వచ్చి పక్క గదిలో పాపం చేసేవాడట. తల్లి కన్నీరు మున్నీరుగా ఏడ్చేది. దేవా, ఇలాంటి కొడుకునా నేను కన్నది? నా పెంపకం ఇంత భయంకరమైందా? అయ్యా, నా పెంపకం సరైంది కాకపోవటాన్ని బట్టి వాడు అలా అయిపోయాడా? ఏడుస్తున్నా, నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా, నా బిడ్డను మార్చయ్యా అని గుండెలు అవిసేలాగా తల్లి ఏడ్చేదట. ప్రక్క గదిలో కొడుకు పాపం చేస్తూ ఉంటే ఈ గదిలో తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండేది. ఒకరోజు అల్లరితో కూడుకున్న ఆటపాటలు జరిగే స్థలానికి బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు తల్లి రోదిస్తా ప్రార్థన చేస్తూ ఉంది. సౌలును పౌలుగా మార్చిన దేవుడవు కదా, రెప్పపాటు కాలములో మానవ హృదయాన్ని నువ్వు మార్చగలవు కదా, నా బిడ్డ హృదయాన్ని మార్చయ్యని తల్లి ఇక్కడ ప్రార్థన గదిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అల్లరితో కూడుకున్న ఆటపాటలకు వెళ్ళే ఆ కుమారుడికి చెవుల్లో ఒక మాట వినపడిందట. రోమాపత్రిక 13:13 చదువని. వెళ్ళేవాడు మనసు మార్చుకొని ఇంటికొచ్చి బైబిల్ తీసి చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాపం, ఇవి చీకటి కార్యక్రమాలని ఉంటుంది చూసారా. ఆ మాట చదవటంతో వెక్కి వెక్కి ఏడ్చి ప్రభుకు తన జీవితాన్ని సమర్పించుకొని పాపాత్ముడిగా బ్రతికిన ఈ కొడుకు చివరికి సెంట్ అగస్టిన్గా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఒక ఆయన అంటాడు, ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో దేవుని సింహాసనం దగ్గరికి నేను కొట్టుకొని వచ్చా. దేవుని సింహాసనం దగ్గరికి ఈరోజు నేను రావటానికి కారణం
నా తల్లి కన్నీటి ప్రార్థన పరురాలు, యాజకురాలు. ఆ తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో సిలువ చెంతకు నేను కొట్టుకొని వచ్చా. తండ్రి, నీ పిల్లలు నిన్ను కూర్చి ఆ మాట అనాలి. తల్లి, నా తల్లి యాజకురాలు, నా తండ్రి యాజకుడు. రెండవది, పి స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్ బిఫోర్ గాడ్. నెక్స్ట్, ఏ స్టాండ్స్ ఫర్ అడ్వైజర్ ఇన్ లైఫ్. సలహాదారుడు జీవితంలో. పిల్లలకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చే మొట్టమొదటి సలహాదారులు తల్లి తండ్రే. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. ఎప్పుడు నేర్పాలి? బాలుడిగా ఉన్నప్పుడే నేర్పాలి. అయిలారా, మన దేశంలో పొడవుగా ఉండే కాయ పొట్లకాయ కదా. పొట్లకాయని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? స్నేక్ గాడ్. ఎందుకు స్నేక్ గాడ్ అంటారంటే, పొట్లకాయ పాము ఎంత పొడుగుంటుందో పొట్లకాయ కూడా అంత పొడుగుంటుంది. ఏ సైజులో ఉంటుందో అది కూడా అదే సైజులో ఉంటుంది. పొట్లకాయ పాము ఎన్ని మెలికలు తిరుగుతుందో పొట్లకాయ కూడా అన్ని మెలికలు తిరుగుతుంది. పొట్లకాయ మెలికలు తిరగకుండా ఉండటానికి వ్యవసాయదారుడు ఏం చేస్తాడు తెలుసా? పిండిగా ఉన్నప్పుడే దాని చివర దారం కట్టి బరువు వేలాడదీస్తాడు. ఆ బరువు వేలాడదీయటాన్ని బట్టి స్ట్రైట్గా అది పెరుగుతుంది. కొన్ని చెట్లు ఉంటాయి, మొక్కలుగా ఉన్నప్పుడే అది వంకరగా పోయినప్పుడు స్ట్రైట్ ఒక కర్ర నిలవబెట్టి దానికి తాడు కట్టి వంకరగా ఉన్నదాన్ని మొక్క దశలో స్ట్రైట్ చేస్తారు. అందుకనే నిటారుగా పెరుగుతూ ఉంటాయి. వంకర తిరిగిన మొక్క దశలో గాలి కొదిలేవనుకో, ఆ చెట్టు వంకర టింకరగా మారిపోతుంది. విన్నారా? అందుకని తల్లిదండ్రులరా, పిల్లల కొరకు డబ్బు సంపాదించడం కాదు ముఖ్యం, ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు ముఖ్యం. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వారితో సమయం గడపాలి. ఏది నీతి, ఏది దుర్నీతి, ఏది పవిత్రత, ఏది అపవిత్రత, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం, ఇవన్నీ ప్రతిదినం నీ పిల్లలకు నేర్పుతూ నీ పిల్లలతో సమయాన్ని గడిపే వ్యక్తిగా ఉండాలి. ఎల్ఎఫ్ వ్యవస్థాపకులు, మహాగణులు, దైవజనులు జాషువా డానియల్ గారు ఎప్పుడు ఈ మాట అంటూ ఉండేవారు. ఏమంటారో తెలుసా? తల్లిదండ్రులారా, పిల్లలతో సమయం గడపండి, పిల్లలతో సమయం గడపండి, పిల్లలను పట్టించుకోండి, పిల్లలతో కొంత సమయమైన ప్రతిదినం గడపండి. మీ పిల్లలను మీరు పట్టించుకోకపోతే సైతానుగాడు మీ పిల్లలను పట్టించుకుంటాడు, జాగ్రత్త అంటాడు ఆ భక్తుడు. పిల్లలకు మీరు సమయం ఇవ్వకపోతే, పిల్లల్ని మీరు పట్టించుకోకపోతే, మీ పిల్లలకు సైతానుగాడు సమయం ఇచ్చి మీ పిల్లలను సైతానుగాడు పట్టించుకొని వాళ్ళను పాడు చేస్తాడు, జాగ్రత్త అంటాడు. తండ్రి, సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. తల్లి, ఒకసారి నా వైపు చూడండి. ప్రతిరోజు సాయంత్రం మీరు మీ పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? కలిసి భోజనం చేసుకునే అలవాటు ఉందా? కలిసి ఒక 10 నిమిషాలు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకునే ఆ దైవికమైన వాతావరణం ఇంట్లో ఉందా? జాగ్రత్త. అడ్వైజర్ ఇన్ లైఫ్. మూడవది, PAR. R స్టాండ్స్ ఫర్ రోల్ మోడల్ ఇన్ క్యారెక్టర్. ఎస్, తండ్రి క్యారెక్టర్ విషయంలో, అంటే గుణగణాల విషయంలో పిల్లలకు మాదిరిగా మాస్టర్ పీస్గా ఉండాలి. తల్లి, తండ్రి, నీ పిల్లలు ఎప్పుడు నువ్వు చెప్పింది చేయకపోవచ్చు, నువ్వు చేసేది మాత్రం తప్పకుండా చేస్తారు. విన్నారు ఈ మాట? నువ్వు చెప్పింది చేయకపోవచ్చు, నువ్వు మాట్లాడింది వాళ్ళు వినకపోవచ్చు, నువ్వు మాట్లాడింది వాళ్ళు చేయకపోవచ్చు, కానీ నీలో నీ పిల్లలు ఏది చూస్తారో రేపదే చేస్తారు. దీని గురించి యేసుక్రీస్తు వారు ఓ దివ్యమైన మాట అంటారు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త
5:19 ప్రభువారు ఇలా అంటారు, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏమీయు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. చూసారా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. అయ్యా, నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే తెలియకుండానే రేపో మాపో నీ పిల్లలు మోకాళ్ళుని ప్రార్థిస్తారు. ప్రతిరోజు లేవటంతో దేవుని వాక్యం చదువుకునే అలవాటు నీకుంటే నీ కూతురు, నీ కొడుకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ఈరోజు కాకపోతే రేపు, ఏ రోజుకైనా నిన్ను పోలి వాళ్ళు నడుస్తారు. వినారు ఈ మాట? ఏ కుమారుడైనా తనంతట తాను ఏమీ చేయలేడట. తన తండ్రి దగ్గర ఏది చూస్తాడో అదే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే చేస్తాడు. మీకు ఒక మాట, తల్లిదండ్రులు చేసింది పిల్లలు చేస్తారా? ఎస్. తల్లిదండ్రుల ముద్ర పిల్లల మీద అంత ఎక్కువ పడుతుందా? ఎస్. ఎలాగో చెప్తాను. తూర్పుగోదావరి ప్రాంతం ఉంది, చాలా మర్యాదగా ఉంటుంది ఆ భాష. మాటకు ముందు హాయ్ బాగున్నారండి, హాయ్ బాబోయ్, హాయ్ బాగున్నారండి, హాయ్ అని అనకుండా మాట స్టార్ట్ చేయరాలి. ఇప్పుడు తాత మాటకు ముందు హాయ్ అన్నాడు. ఆ తాత ఏమన్నా తన కొడుక్కి, రేయ్ మాటకు ముందు ఆయను బాగున్నారండి అనను అని కొడుకు నేర్పుతాడా? నేర్పడో. తండ్రిని చూశాడు, చూడండి, తాతను చూసి కొడుకు నేర్చుకున్నాడు, కొడుకుని చూసి మనవడు నేర్చుకున్నాడు. చూడండి, ఈ ప్రాంతానికి ఈ టైంలో కూడా వెళ్ళినా హాయ్ బాగున్నారండి, హాయ్ అంటూ ఎవరు నేర్పారు? ఎవరు నేర్పలా. ఏది చూస్తారో ఏది వింటారో దాన్ని పాటిస్తారు. కొంచెం కృష్ణా జిల్లా విసన్నపేట ఈ ప్రాంతానికి వస్తే వచ్చిండు పోయిండు అంటారు. వచ్చిండు పోయిండు అనే మాట తాతలు మాట్లాడారు, కొడుకులు అదే మాట్లాడారు, మనవాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఎందుకు? నేర్పలా. ఏది చూస్తారో ఏది చూస్తారో ఏది చూస్తారో అదే అంటారు. మా మెదక్ ప్రాంతానికి రండి, వంకాయ అనరు, అంకాయ అంటారు. వాని అని పిలుస్తారు, వంకాయ అనరాళ్ళు, అంకాయ్ అంకాయ్. వచ్చావా అనరు, అచ్చావా అంటారు. వచ్చా అనరు, అచ్చా అంటారు. వా బదులు ఆ వాడతారు. తాతోళ్ళు అంకాయ అన్నారు, కొడుకులు అంకాయ అంటారు, మనవాళ్ళు కూడా అంకాయ అంటారు. దీని అర్థం ఏంటో తెలుసా? తండ్రి తల్లి ఏది చేయుట పిల్లలు చూస్తారో పిల్లలు అలాగే చేస్తారు. ప్రతి తల్లి తండ్రి ఎలా ఉండాలో తెలుసా? పౌలు వారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. తండ్రి ఆ మాటను అనగలిగే స్థాయిలో ఉండాలి. రే నాన్న, నేను ఎలా నీతిగా బ్రతుకుతున్నానో చూడు, మీరు నాకులాగా నీతిగా బ్రతకండి అనే స్థాయిలో తల్లిదండ్రులు ఉండాలి. నేనంట, తాగుబో తండ్రి మాట అనగలడా? గయ్యాలి తల్లి మాట అనగలదా? తిరుగుబోతు తండ్రి మాట అనగలడా? మాదిరికర్త లేని ప్రవర్తనతో బ్రతికే తల్లిదండ్రులు ఈ మాట అనగలరా? అయ్యా, మరలా చెప్తున్నాను, పియానో ఉన్నంత మాత్రాన ఇంట్లో పియోనిస్ట్ కాడు, తబలా ఉన్నంత మాత్రాన తబలిస్ట్ కాడు. నీకు పిల్లలంత మాత్రాన నువ్వు తల్లిదండ్రులు కాలేవు. మంచి పెంపకం కలిగిన వాళ్ళే, మంచి పెంపకంతో పిల్లల్ని పెంచేవాళ్ళే సరి అయిన తల్లిదండ్రులు. పేరెంటింగ్. పీ స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్హుడ్, ప్రీస్ట్ బిఫోర్ గాడ్. ఏ స్టాండ్స్ ఫర్ అడ్వైజర్ ఇన్ లైఫ్. ఆర్ స్టాండ్స్ ఫర్ రోల్ మోడల్ ఇన్ క్యారెక్టర్. ఎస్, ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజర్ ఇన్ స్ట్రగుల్స్. ఎంకరేజర్ ఇన్ స్ట్రగుల్స్. పిల్లలు స్ట్రగుల్స్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే తల్లిదండ్రులు మ్యాక్సిమం పిల్లలను ప్రోత్సహించే ప్రోత్సాహపు మాట. అయిలరా, తండ్రి ఎట్లా ప్రోత్సహించాలో పరలోకపు తండ్రిని చూసి మనం తెలుసుకోగలుగుతాం. ఎలాగో తెలుసా?
యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పోరాడాడు. మిమ్మల్ని అడుగుతా, దేవుడు గెలిచాడా యాకోబు గెలిచాడా? యాకోబు గెలిచాడు కదా కదా. మరలా మిమ్మల్ని అడుగుతా, ఆ పోరాటంలో దేవుడు గెలిచాడా యాకోబు గెలిచాడా? చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. యాకోబు గెలిచాడు. అంటే దేవుడు మనుషుని చేతిలో ఓడిపోయేంత బలహీనుడా? మిమ్మల్ని అడుగుతా, మనిషి చేతిలో ఓడిపోయేంత బలహీనుడా దేవుడు? దేవుడు ఓడిపోవటమా? దేవుని మీద మనిషి గెలవటమా? వాళ్ళిద్దరూ పోటీ పడ్డారు. కానీ విచిత్రం తెలుసా, యాకోబు గెలిచేటట్లుగా దేవుడు ఓడిపోయాడు. నా మాట మీకు అర్థమైందా? యాకోబును గెలిపించడానికి దేవుడు ఓడిపోయాడు. ఇది మీకు అర్థం కాకపోతే, నా చిన్నతనంలో నేనేదో పైనుంచి ఊడిపడిన మహా గొప్ప భక్తుడిని, పోరాట యోధుడిని అని చెప్పడానికి కాదు, జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు చెప్తే వాక్యం అట్లా ముద్రేయబడింది. నా తండ్రి నాకు చిన్నతనంలోనే పోరాట పట్టిమ నేర్పాడు, పోరాటం నేర్పాడు. ఎట్లాగే అంటే నాకు బాగా గుర్తు, ఆయనకి నాకు భలే అటాచ్మెంట్. చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు, ఏది 3వ తరగతి 4వ తరగతి చదువుకునేటప్పుడు ఇట్లా సంకల్లో నన్ను బిగబట్టేవాడు, ఇడిపించుకోనేవాడు. ఆయనప్పటికీ నాకు తెలిసి 30 సంవత్సరాల వయసు, నాదెంత 7 సంవత్సరాల వయసు, ఆయనది ఒక 35 సంవత్సరాలు. ఆయన బిగబట్టాడంటే అట్లా గట్టిగా నొక్కితే ఊపిరి ఆగిపోవాలి. కానీ ఎంతవరకు పట్టుబట్టాలో అంతవరకే పట్టేవాడు, వదిలించుకో అనేవాడు. ఏదో అనేవాడిని, ఏమండి ఆ పట్టులోంచి మనం ఎక్కడ తప్పుకుంటాం, అయినా అట్లా పోరాడేవాడిని. ఆయన ఏం చేసేవాడు తెలుసా, వీడు ఓడిపోయాడు అనుకోకూడదని చెప్పి మెల్లిగా ఇట్లా లూజ్ చేసేవాడు. అరే లూజ్ అయిపోయిందిరా అని విడుచుకునే లోపు మరలా పట్టుబట్టి పెట్టేవాడు, మరలా వదిలేవాడు, మరలా పట్టుబట్టేవాడు. ఒకనొక సందర్భంలో ఏం చేసేవాడు తెలుసా, ఆయనే పట్టు వదిలి కొంచెం లూజ్ చేసేవాడు. అందులో నుంచి బయటకు వచ్చి విడుదల పొందిన తర్వాత నేను గెలిచానా అనే లోపే నువ్వే గెలిచేవయ్య అని చప్పట్లు కొట్టేవాడు. నాన్నను ఓడించగలిగే దమ్ము మన దగ్గర ఉందా? అంత బలం మన దగ్గర ఉందా? వినండి. నాన్న ఓడించగలిగే బలమే మన దగ్గర లేనప్పుడు దేవుణ్ణి ఓడించగలిగే బలం యాకోబుకి ఎక్కడి నుంచి వచ్చింది? లేదుగా. కానీ విచిత్రం తెలుసా, యాకోబును ప్రోత్సహించడానికి దేవుడే ఓడిపోయినట్లుగా యాకోబును గెలిపించాడు. బిడ్డలారా, ఎప్పుడు పిల్లలను పాజిటివ్ మాటలతో ప్రోత్సహించండి, ఎంకరేజ్మెంట్ చేయండి. ఎప్పుడు వాళ్ళ పసి హృదయాలు కృంగిపోయేటట్లుగా, ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, ఆ పసి హృదయాలు కృంగిపోయేటట్లుగా నువ్వు బాగుపడవరా, నువ్వు మట్టి కొట్టుకొని పోతావురా, నాకు తెలిసిరా నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు నా కడుపుని చెడబుట్టేవే, అసలు నా కడుపు నీలాంటిది ఎందుకు పుట్టిందే, ఎంత తింటావు చూడు, ఆ పొట్టగోస్తే అక్షరం మొక్క లేదు, నా కడుపుని చెడబుట్టావు, నువ్వెందుకు పనికిరావురా. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయిన స్థితిలో ఉంటే ప్రోత్సాహకరమైన మాటతో కృంగిన హృదయాలను మీరు లేవనెత్తే వ్యక్తులుగా ఉండాలి. ఇట్స్ రైట్ పేరెంటింగ్, రైట్. 5వది అద్భుతం, ఎన్ స్టాండ్స్ ఫర్ నేచురల్ ఇన్ లవ్. పోషకుడు. తండ్రి అంటే పోషకుడు, తల్లి అంటే పోషకురాలు. కని వదిలేస్తే కుదరదు, కని గాలికి వదిలేయకూడదు. ఏ పిల్లల్ని కన్నావో ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటానికి సరైన ఎడ్యుకేషన్, సరైన ఫుడ్, సరైన వస్త్రాలు. రేపు మీ వృద్ధాప్యానికి వచ్చేసరికి, రే నాన్న నీకోసం ఇల్లు సంపాదించి పెట్టా, ఈ పొలం సంపాదించి పెట్టా, కనీసం ఈ 100 గజాల స్థలం నీ కొరకు సంపాదించి పెట్టా అని మాట్లాడగలిగే స్థితిలో తల్లిదండ్రులు ఉండాలే కానీ పిల్లల బ్రతుకులు అప్పులు పాలయ్యేటట్లుగా తల్లిదండ్రులు చేయకూడదు. పిల్లలు రోడ్డు పాలయ్యేటట్లుగా, అప్పులు పాలయ్యేటట్లుగా,
కష్టార్జితం అంతా వడ్డీలు కట్టేటట్లుగా ఏ తల్లిదండ్రులు పిల్లలను భిక్షపోళ్ళను చేయకూడదు. కొరింథీ పత్రికలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి కదా. ఇది కొత్త నిబంధనలో రాయబడిన మాట. గృహము విత్తము పితరులు ఇచ్చి స్వాస్థ్యం పాత నిబంధన. ఏమంటే అది పాత నిబంధన అండి, పాత చింతకాయ పచ్చడి, యేసు ప్రభు ఆస్తిని సమకూర్చుకోకూడదు అని చెప్పారు కదా అని అంటారా? పౌలు గారు చెప్తున్నారు. సోమరిపోతులకి ఈ మాటలు బాగా బాగా నోటెడ్ అయి ఉంటాయి. పౌలు గారు అంటాడు, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి కదా. కొంతమంది తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యంగా బ్రతికి తాగి తందనాలాడి కష్టపడి రూపాయి సంపాదించలేక సోమరిపోతులుగా బ్రతికి ఉద్యోగం సద్యోగం చేయక రోడ్ రోమియోలాగా తిరిగి బజారు వ్యక్తుల్లాగా తిరిగి అప్పుల పాలు చేసి తల్లి కోరుకున్న చీర తను కట్టుకోవాలని భర్తను అప్పుల పాలు చేసి కోరుకున్న తిండిబోతులై లగ్జరీస్కి అలవాటు పడి పిల్లల బ్రతుకును బుగ్గిపాలు చేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఓ తండ్రి, ఈ రోజు నుంచి నువ్వు చనిపోయే లోపు నీ పిల్లల కొరకు 50 గజాల స్థలం సంపాదించి పెట్టారా? సరే, సంపాదించి పెట్టాల ఆస్తి, నీకున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి ఒక మంచి చదువు, ఓ మంచి విద్య నీ పిల్లలకు నువ్వు అందించగలిగే స్థితిలో ఉండు. ఇలాంటి స్థితిలో వ్యసనపరుడైన తండ్రి ఉండగలడా? వ్యసనాలకు బానిసైన బాధ్యతారాహిత్యంతో ఉండే తండ్రి ఈ పని చేయగలడా? ఓ మంచి తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటారో సృష్టికర్త అయిన దేవునిని చూసి మనం నేర్చుకోగలుగుతాం. దేవుడు ఆదామును మొదటి రోజు కలుగు చేయలే, 6వ రోజు కలుగు చేశాడు. మొదటి 5 రోజులు ఏం చేశారు? ఆకాశాన్ని, భూమిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్ని, ఆదాము బ్రతకటానికి ఏవేవి కావాలో వాటన్నిటిని సమకూర్చిన తర్వాత ఆదామును కలుగు చేశాడు. అంటే ఓ మంచి తండ్రిని దేవునిలో మనం చూడలేదా? ఓ మంచి తండ్రి తన పిల్లల కొరకు సమస్తాన్ని సమకూర్చే బాధ్యత కలిగిన వాడై ఉండాలి. ఆదాముకు ఆకలైంది, అప్పుడు చెట్టు నాటుదాం, అప్పుడు విత్తనం వేద్దాం, కాదు. ఆదాము పుట్టక మునిపే వృక్ష ఫలాలు, ఆదాము పుట్టక మునిపే త్రాగటానికి నీరు, ఆదాము పుట్టక మునిపే పేల్చుట, అంటే సమస్తాన్ని సమకూర్చిన తర్వాత ఆదామును కలుగు చేశాడు. ఓ మంచి తండ్రికి ఉండే దివ్యమైన లక్షణం ఇది. ఇలాంటి మంచి తండ్రిగా బ్రతకండి, పిల్లల కొరకు సమకూర్చండి. పిల్లల్ని దిక్కులేనోళ్ళుగా, అనాథలుగా, భిక్షపోలుగా చేయొద్దు, అప్పుల పాలు చేయొద్దని నా చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఆఖరి మాట, టీ స్టాండ్స్ ఫర్ టీచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. నేను చాలాసార్లు చెప్తాను, తల్లి ఒడి, చాలాసార్లు చెప్తాను, బడి చదువు నేర్పితే తల్లి ఒడి సంస్కారం నేర్పుతుంది. పిల్లలకు సంస్కారం నేర్పే ఆ పాఠశాల, సంస్కారాన్ని నేర్పే పాఠశాల తల్లి ఒడి తప్ప ఇంకొకటి ఏది ఉంది? ఏమండి, సంస్కారం నేర్పాలంటే ముందు ఆ తల్లికి సంస్కారం వచ్చి ఉండాలిగా. ఆ తండ్రి సంస్కారం నేర్పాలంటే గమనించండి, ముందు ఆ తండ్రికి సంస్కారం వచ్చి ఉండాలిగా. వింటున్నారా? తల్లిదండ్రుల బాధ్యత ఎంత గొప్పదో. ఓ భక్తుడు ఇలా అంటాడు, పేరెంటింగ్ ఇట్స్ ఎ మినిస్ట్రీ, ఇట్స్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. బాధ్యత కాదు, పిల్లల్ని పెంచడం పని కాదు, అది పరిచర్య, మినిస్ట్రీ. ఈ పిల్లలను సరిగ్గా పెంచితే నీకు తెలుసా, కొన్ని తరాలను ప్రభు కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నట్టు లెక్క. అందుకనే పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశకాండంలో భక్తుడైన మోషే గారు మాట్లాడుతూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు
నీ హృదయంలో ఉండాలి. నీ పిల్లలు నీతో ఇంట ఉన్నప్పుడు, పరుండినప్పుడు, త్రోవను నడుస్తున్నప్పుడు, నీతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ నా మాటలు నీ పిల్లలకు తెలియచెప్పాలి. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు తెలుసా? రాబోయే తరాన్ని ప్రభు కొరకు మనం సిద్ధపరచాలి. అయ్యా, నీవు ప్రభు కొరకు బ్రతకటం కాదు, మీ తరం ప్రభు కొరకు బ్రతకటమే కాదు, రాబోయే తరాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి. రాబోయే తరాన్ని ప్రభు కొరకు సిద్ధపరచడం ఇట్స్ ఎ మినిస్ట్రీ. ఇది ఒక అద్భుతమైన పరిచర్య. అందుకనే ఓ మంచి పేరెంటింగ్, ఆరు మంచి తల్లిదండ్రుల్లో ఉండే 6 శ్రేష్టమైన లక్షణాలు చెప్పాను. PARENT. P స్టాండ్స్ ఫర్ ప్రీస్ట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట యాజకులుగా బ్రతకాలి. A స్టాండ్స్ ఫర్ అడ్వైజర్ ఇన్ లైఫ్, జీవితంలో సలహాదారులుగా ఉండాలి. R స్టాండ్స్ ఫర్ రోల్ మోడల్ ఇన్ క్యారెక్టర్, రోల్ మోడల్ మాదిరికరమైన ప్రవర్తన. E స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్మెంట్ ఇన్ స్ట్రగుల్స్, రైట్. N స్టాండ్స్ ఫర్ న్యూట్రర్ ఇన్ లవ్. T స్టాండ్స్ ఫర్ టీచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇలాంటి మంచి తల్లిదండ్రులుగా మనం బ్రతకగలిగితే ఓ తరాన్ని ప్రభు కొరకు పెంచి క్రైస్తవ్యం తరతరాలు దేవుని సన్నిధిలో మన పిల్లలు నిలిచి ఉండేటట్లుగా మన పునాది వేసేవాళ్ళగా ఉంటాం. అలాంటి దివ్యమైన కృప దేవుడు మనకు దయచేయునుగాక. తల్లిదండ్రులారా, ఒకవేళ మీ పిల్లల్ని అడిగితే మనిషికి ఉండేది ఒకే జన్మ. 7 జన్మలు లేవు, 70 జన్మలు లేవు, ఒకే జన్మ. కానీ లోకపు నానుడి ప్రకారం చెప్తాను, ఒకవేళ మరో జన్మ ఉంటే ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టాలని కోరుకుంటున్నావు అని నీ పిల్లల్ని అడిగితే నీ పిల్లలు ఏమనాలో తెలుసా? ఎన్ని తరాలైనా ఆ అమ్మ కడుపునే పుట్టాలయ్యా, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ నాన్న కడుపునే పుట్టాలయ్యా, ఈ అన్నదమ్ముళ్ళు, ఈ అక్కచెల్లెలు, ఇలాంటి ఈ కుటుంబమే నాకు కావాలయ్యా, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ తల్లి గర్భాన్ని, ఆ తండ్రి గర్భాన్ని పుట్టాలని నీ పిల్లలు కోరుకునేటట్లుగా నువ్వు బ్రతుకు. అటు దివ్యమైన జీవితం దేవుడు మనకు వరంగా దయచేయునుగాక. ఎలాంటి 6 శ్రేష్టమైన లక్షణాలు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. యవన బిడ్డలారా, ఇది మా తల్లిదండ్రులకులే అని అనుకోకండి. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి యవనులే రేపటి తల్లిదండ్రులు. ఈ మాట, ఈ 6 శ్రేష్టమైన లక్షణాలు మనందరి జీవితాల్లో స్థిరపరచబడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకు వందనాలు. ఓ మంచి తల్లిదండ్రులకు ఉండే ఆ దివ్యమైన లక్షణాలు మా ఒక్కొక్కరికి దయచేయండి. ఓ యవన బిడ్డ తన తండ్రి విషయమై ఏడుస్తూ యేసు నామం పేరిట ఆ తండ్రిని మీరు మార్చుదురుగాక. తనకున్న ప్రతి వ్యసనము నుంచి విడుదలిచ్చుదురుగాక. ఇదిగో దారి తప్పిన తల్లిదండ్రులుగా ఎవరెవరు బ్రతుకుతున్నారో వారందరినీ ఈ గడియలో దర్శించండి. యవన బిడ్డలను దర్శించండి. ఈ 6 శ్రేష్టమైన లక్షణాలు నాకు, మాకు, మా ఒక్కొక్కరికి వరంగా ప్రసాదించి మహిమ పొందండి. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.